అందరికీ వందనాలు. ఇప్పుడు పాట పాడుకొని మనము ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలు యేసయ్యా. ఈ క్షణం లేక ఎంతో మంది కోల్పోయిన తండ్రి యేసయ్యా, మమ్మల్ని ఈ సజీవ రెక్కల కింద భద్రపరిచినందుకే వందనాలు యేసయ్యా. అయ్యా యేసయ్యా, మేము ఇక్కడ కూడి నిన్ను స్తుతిస్తున్నందుకే వందనాలు తండ్రి యేసయ్యా. నీ గురించి మరింతగా తెలుసుకోవడం సహాయం దయచేస్తుంది తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. యేసయ్యా, మేము సండే స్కూల్ మంచిగా పిల్లలకు నేర్పించే సహాయం దయచేతండి యేసయ్యా. వినగలిగిన చెవులను హృదయాన్ని మాకు దయచేతండి యేసయ్యా. నీవే మాకు తోడు నీడగా ఉండే యేసయ్యా. ఎలాంటి ఆటంకాలు లేకుండా నీవే మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమెన్. వందనాలు పూజిత. ఓకే సిస్టర్స్, టీచర్స్ అందరికి వందనాలు. సో మనం నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామో లెసన్ గుర్తుందా? మర్చిపోయారా? సండే ప్రార్థన చెయ్యాలి, దేవుని స్తుతించాలి అన్నంత వరకు చెప్తారు. సో మనము ఫ్రైడే, సాటర్డే, సండే, సో ఈ 3 రోజులు మనం ఏం చేయాలన్న దాని గురించి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు నెక్స్ట్ ఏం చేయాలన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఈరోజు క్వశ్చన్స్ అడుగుతాను అన్నాను, బట్ ఇది మనం రేపు సెషన్ పెట్టుకున్నాము. సో సాంగ్ అండ్ అది మొత్తం కలిపి మనం రేపే చూద్దాము. సో నేను ఒక గ్రూప్ లో ఒక యాక్షన్ సాంగ్ పంపిస్తాను, మీరు అది నేర్చుకొని రండి. నేర్చుకొని వస్తే మనము రేపు యాక్షన్ సాంగ్ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను నేను, ఓకేనా? ఓకే, సో చూడండి ఇక్కడ ఒక్కసారి నేను నేనేం చెప్పాను అన్నది జస్ట్ రివైజ్ చేస్తాను, ఆ తర్వాత మీరు ఈ రోజు లెసన్ వినొచ్చు. హౌ టు ప్రిపేర్ బైబిల్ లెసన్. మనకి సండే స్కూల్ అన్ని టాపిక్స్ కన్నా మెయిన్ టాపిక్ ఇదే, హౌ టు ప్రిపేర్ అ బైబిల్ లెసన్. సో బైబిల్ లెసన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత సో బేసిక్ అసలు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనము గుర్తు చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఫ్రైడే ఏం చేయాలి, మనం బైబిల్ లెసన్ పిక్ చేసుకోవాలి. తర్వాత ఒక అట్రాక్టబుల్ వర్డ్ ని మనము సిద్ధం చేసుకోవాలి, పిల్లలకి అది ఆకర్షణీయంగా ఉండేలాగా. ఎప్పుడు ఆ నెక్స్ట్ వచ్చే ఆదివారానికి, రేపు ఆదివారం కాకుండా తర్వాత వచ్చే ఆదివారం. తర్వాత సాటర్డే మనం ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఆ తర్వాత సండే రోజు, సాటర్డే తర్వాత సండే కదా, ఆ రోజు లెసన్ ఏమైతే చెప్తున్నామో దాన్ని మనము ప్రాక్టీస్ బాగా చేయాలి. తర్వాత ఆదివారం ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి. దేనికోసం అంటే మనం ఆ వారం అంతా ప్రిపేర్ అయ్యే లెసన్ కోసం ప్రేయర్ చేయాలి. తర్వాత దేవుని స్తుతించాలి. దేనికోసం అంటే ఆయన ఆ పర్టికులర్ ఆదివారం రోజు సండే స్కూల్ ఎలా జరిగించారు దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. మండే రీడ్ బైబిల్ 3 times సెలెక్టెడ్ పార్ట్. సో మీరు ఏ లెసన్ అయితే పిక్ చేసుకున్నారో ఆ పార్ట్ ఉన్న బైబిల్ వర్సెస్ ని 3 times చదవాలి. తర్వాత ట్యూస్డే ఏం చేయాలంటే రీడ్ కామెంటరీస్. తర్వాత వెన్స్డే ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఆఫ్ బైబిల్ లెసన్. సో ఇది చాలా మెయిన్, ఓకేనా? వెన్స్డే మీరు చేసే పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. థర్స్డే ప్రిపరేషన్ ఆఫ్ విజువల్స్, అంటే పిల్లలకి మీరు ఏమైతే చూపిస్తున్నారో బొమ్మలు చెప్తాం కదా, సో అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ బైబిల్ పార్ట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి మనం చెప్పుకున్నాము. సో అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, ఆశ్చర్య కార్యాలు, మిరాకిల్స్, అద్భుతాలు కూడా అంటాము, పారబుల్స్, ఉపమానాల గురించి. తర్వాత బైబిల్లో ఎంతో మంది వ్యక్తులైన వాళ్ళు ఉన్నారు. సో హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పాను, ఆ తర్వాత బలవంతులు, తర్వాత ఎంతో మంది లీడర్స్ ఉన్నారు.
తర్వాత ఎంతో మంది గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు నిలబడి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్క క్యారెక్టర్ మనం పిక్ చేసుకొని చెప్పొచ్చు. తర్వాత అట్రాక్టబుల్ వర్డ్. సాటర్డే ఏం చేయాలంటే అట్రాక్టబుల్ వర్డ్ మనం చెప్పుకున్నాము. తర్వాత టర్నింగ్ పాయింట్ చెప్పకూడదు. ఇట్లాగా యెహోషువ ఎరికో గోడని కూల్చిన దానికి మనం లండన్ బ్రిడ్జ్ తీసుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఏ అట్రాక్టబుల్ వర్డ్ మీకు రాకపోతుంటే ఆ ఏరియా గురించి కానీ లేకపోతే ఏ సమయంలో జరిగింది హిస్టరీ గురించి కానీ సో వాటి గురించి మనం తీసుకొని పలానా ఏరియాలో జరిగిన పలానా ప్రదేశంలో జరిగిన దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను, లేకపోతే పలానా బుక్ నుంచి నేను చెప్పబోతున్నాను. ఏదైనా పిల్లల్ని ఆకర్షించాలి. ఓకేనా? అంటే వచ్చే వారం అక్క ఇది దీని గురించి చెప్పబోతుంది అని చెప్పి పిల్లలకు ఒక ఐడియా రావాలి. కానీ మీరు టర్నింగ్ పాయింట్ చెప్పకూడదు. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఆదివారం ప్రార్థన చేయాలి. ఆదివారం సండే స్కూల్కి వెళ్ళినప్పుడు లెసన్ చెప్పింది వెంటనే నెక్స్ట్ వీక్ చెప్పే స్టోరీ గురించి అట్రాక్టబుల్ వర్డ్ చెప్పాలి. ప్రేయర్ అండ్ ప్రైసింగ్. తర్వాత మనకి దేవుని జ్ఞానం కావాలి కదా, సో దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత అపవాది సైతాను చిన్నపిల్లల్ని చాలా బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ అపవాది చిన్నపిల్లల్ని ఆటంకపరచకుండా వాళ్ళు సండే స్కూల్కి రావాలని చెప్పి మనము పిల్లల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత ఈ రోజు చెప్పే లెసన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మ్యూట్ చేయాలి, అందరూ మ్యూట్ చేయండి అమ్మా. ఓకే, సో మండే. ఓకే, ఈ రోజు మనము మండే. ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే అయిపోయింది. మండే ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే మనము పిక్ చేసుకున్నాం కదా లెసన్, దాన్ని 3 times చదవాలి. 3 times ఎందుకు చదవాలంటే చూడండి, మనము నేర్చుకుంటున్నాం. ఇప్పుడే సండే స్కూల్కి ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా చెప్పాలి, మనం ఎక్స్పర్ట్స్ అన్నట్టు ఫీల్ అవ్వకూడదు. మీకు బైబిల్ ఎంత తెలిసినా సరే సండే స్కూల్ చెప్పడం మాత్రం ఇప్పుడే కదా. కాబట్టి మీకు బైబిల్ మీద ఎంత గ్రిప్ ఉన్నా సరే పిల్లలకి చెప్పే విధానం మాత్రం ఫస్ట్ నుంచి నేర్చుకోండి. ఫస్ట్ స్టెప్ నుంచి చిన్న పిల్లల్లాగా మనం ప్రతి స్టెప్ నేర్చుకుంటా ఉంటే అప్పుడే మనము ఎక్స్పర్ట్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఎలా చెప్పగలరో అలా చెప్తాం. ఇప్పటికీ నేను అలా చెప్పలేను, నేను ఇప్పటికీ కూర్చొని ప్రతిదీ నేర్చుకుంటా. కాబట్టి ఇప్పుడు నీకు ఏదైనా ఇప్పుడు యెహోషువ ఎరికోను కూల్చిన స్టోరీ మొత్తం నీకు తెలుసు, నాకు తెలుసు కదా నేను ఇంక పిల్లలు చెప్పేస్తానని మీరు వెళ్ళిపోకూడదు. మీరు కూర్చొని ఆ మండే రోజున 3 times దాన్ని చదవాలి. ఆ వచనాలన్నీ చదవండి. కొన్నిసార్లు మీకు లెసన్ అంతా తెలిసినా సరే ఒకసారి మీరు సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత పాయింట్ మర్చిపోతారు. అప్పటికప్పుడు మీరు తెలిసి పిల్లల ముందు చదవకూడదు. కాబట్టి ముందుగా మనకు ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దయచేసి ఎవరు ప్రిపేర్ అవ్వకుండా సండే స్కూల్స్ కి వెళ్ళమాకండి. ఇప్పటి వరకు ఓకే కంప్లీటెడ్ అంటే మీకు ట్రైనింగ్ అవ్వలేదు కాబట్టి మేమేం అనలేదు. ఇప్పటి నుంచి మీరు ట్రైనింగ్ లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలానే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో మండే రోజున మీరు 3 times చదవాలి ఆ సెలెక్టెడ్ పార్ట్ ని. ఆ 3 times కూడా ఎలా చదవాలో చెప్తారు. ఫస్ట్ ఓకేనా 3 times చదవాలి. ఆ 3 times లో ఫస్ట్ టైం ఏంటంటే అండర్స్టాండ్ ద మెయిన్ పార్ట్. ఇప్పుడు అసలు మీకు యెహోషువ ఎరికో గోడ కూల్చినది తెలీదు. సో మీరు మొదటిసారి చదువుతున్నప్పుడు మీకు అసలు ఏంటి అక్కడ కీ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి. ఏంటి ఆ కీ పాయింట్? యెహోషువ ఆ సైన్యం అంతటితో తిరిగినప్పుడు ఎరికో గోడలు కూలిపోయినాయి, అది మెయిన్ పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు ఆ మెయిన్ పాయింట్ తెలియాలి. ఓకే, మెయిన్ పార్ట్ తెలియాలి. సెకండ్ టైం చదివినప్పుడు దానిలో ఉన్న మెయిన్ ట్రూత్ తెలియాలి. సో ఇక్కడ ఒబీడియన్స్ గురించి తీసుకోవచ్చు మనం. ఒబీడియన్స్ అంటే ఏంటి? యేసు ప్రభువు చెప్పినది. యేసు ఏం చెప్పారు? ఇదిగో మీరు 7 రోజులు తిరగాలి, రోజుకు ఒకసారి. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగాలి, అప్పుడు వెంటనే ఎరికో గోడలు కూలిపోతాయి అని యేసయ్య యెహోషువకు చెప్పిన మాటని లోబడ్డాడు. లోబడి యేసయ్య ఏం చెప్పారో అది చేశారు. క్వశ్చన్స్ లేవు కదా. వాళ్ళు ఎప్పుడైతే అలాగో లోబడి ఒబే అయి తిరుగుతా ఉన్నారో వెంటనే ఆ ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. సో ఒబీడియన్స్ మెయిన్ ట్రూత్ ఒబీడియన్స్ గా తీసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా మెయిన్ ట్రూత్ అనిపిస్తే దాన్ని తీసుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్ ట్రూత్ ఏంటి అన్నది మీకు రెండోసారి చదువుతున్నప్పుడు అర్థం అవ్వాలి. థర్డ్ ఏంటంటే అండర్స్టాండ్ 5W1H. 5W ఏంటంటే వెన్, వేరు, వై, హూ, వాట్. 1H ఏంటంటే హౌ. సో మీరు ఎప్పుడైతే ఇది ఫ్రేమ్ చేసుకుంటారో మీకు మాక్సిమం గ్రిప్ వచ్చేస్తుంది.
ఈ 3 టైమ్స్ మీరు చదివేసరికి మీకు ఆ లెసన్ పైన బాగా గ్రిప్ వస్తుంది. మీరు ఇంకా ఎలా అయినా పిల్లలకు చెప్పగలరు. సో ఇక్కడ చూడండి, యెహోషువ ఎరికోని ఆ లెసన్ లో ఉన్న పార్ట్ లో వెన్ అన్నది మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి. ఖచ్చితంగా గూగుల్ హెల్ప్ తీసుకోండి, లేకపోతే కామెంటరీస్ ఉంటాయి తీసుకోండి. హిస్టరీ, సో గూగుల్లోకి వెళ్తే మీకు చాలా హిస్టరీ దొరికింది. త్వరకు రోజుల్లో చాలా వ్యాఖ్యానాలు అన్ని సెర్చ్ చేసి అన్ని రాసుకునే వాళ్ళు. ఇప్పట్లో మనకి ఇంటర్నెట్ వచ్చింది, మీరు మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో అప్రాక్సిమేట్లీ 1406 బీసీలో ఇది జరిగింది. సో వెన్ అంటే ఎప్పుడు. పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే పిల్లలు మీరు ఏది చెప్తే అది అనేది కాదు, ఎదురు ప్రశ్న వేసే పిల్లలు. సో వాళ్ళకి తగ్గట్లుగా మనం కూడా ప్రిపేర్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పిల్లలు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు. ఓకేనా? కాబట్టి పిల్లలకు తగ్గట్లుగా టీచర్స్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తమ్ముడు నేను ఏం చెప్తాను అని అక్కడ మనం తడపడకూడదు. సో వెన్ అన్నది ఏంటంటే ఆ లెసన్, మీరు చెప్పే లెసన్ ఖచ్చితంగా బైబిల్ జరిగిన ప్రతి సంఘటన గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే మాకు మెసేజ్ చేయండి, మేము సెర్చ్ చేసి మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? అలా అని చెప్పి ప్రతిదీ మెసేజ్లు పెట్టం. అక్కడ మీ వంతు మీరు వర్కౌట్ చేయాలి. ఓకేనా? సో అందుకే మేము హెల్ప్ చేస్తాం, మేము ఎక్కడ చెప్పం. కానీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి, మేము ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఓకే? వేర్ అంటే ఇది ఎరుకోలో జరిగింది. ఎరుకో గోడలే కదా కూలిపోయింది. సో ఎరుకో, వేర్ అంటే ప్రదేశం ఎరుకో. వై, ఎందుకు ఇది ఎందుకు ఎరుకోగోడలు పోల్చబడి అంటే ఇశ్రాయేలీలు విజయం పొందడానికి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాను వెళ్తున్న ప్రదేశంలో జరిగిన అద్భుత కార్యం ఇది. సో ఒక్కొక్క దాన్ని వాళ్ళు జయించుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఎరుకో గోడల్ని దేవుడు కూల్చి ఎరుకోను కూడా స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి సహాయం చేశారు. ఓకేనా? తర్వాత హూ అంటే ఎవరు నిలబడ్డారంటే జోషువా. వాళ్ళందరికి లీడర్ ఎవరు? జోషువా. యాక్చువల్ గా మోసెస్ తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువని దేవుడు ఏర్పరచుకున్నారు. సో అప్పుడు యెహోషువని లీడ్ చేస్తున్నారు. సరే, వాట్ అంటే వాల్స్ అన్ని ఎరుక గోళ్ళని కోల్చబడి. హౌ అంటే విజ్డమ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఈ కార్యము జరిగింది. నాలెడ్జ్ కాదు, విజ్డమ్. అక్కడ విజ్డమ్ అని రాసుకోండి. సో ప్రతి స్టోరీ, ప్రతి లెసన్ కి కూడా, ఓకే, మనం స్టోరీ అనకూడదని చెప్పాను కదా. సో స్టోరీ అనకూడదు, ప్రతి లెసన్ కి కూడా ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా రాయాలి. 5W1H. దీన్ని సంఘటనల క్రమం అంటారు. యాక్చువల్ గా చెప్తాను మీకు. తర్వాత చూస్తే ఏం చేయాలి. సో మండే వరకు క్లారిటీగా ఉంది కదా మీకు. మనము బైబిల్ చదవాలి, తర్వాత మెయిన్ పార్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి, మెయిన్ ట్రూత్ అర్థం చేసుకోవాలి. మీరు రాసుకోండి, మీరు చదువుతున్నప్పుడు మెయిన్ పార్ట్ ఇది, మెయిన్ ట్రూత్ ఇది, తర్వాత 5W1H ఇది అని చెప్పి అలా రాసుకోవాలి. తర్వాత చూస్తే ఏం చేయాలంటే అదర్ బుక్స్ చదవాలి. అదర్ బుక్స్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వ్యాఖ్యానము, కామెంటరీస్ చదవాలి మనం. కామెంటరీస్ అంటే ఇప్పుడు బైబిల్ ఒక్కటే కాకుండా బైబిల్ ఒక్కొక్క వచనాన్ని వాళ్ళు విడమార్చి రాస్తారు. మీకు తెలుసా? ఎంతమంది తెలుసు కామెంటరీస్? ఎవరైనా చదివారా? స్టడీ బైబిల్ కానీ కామెంటరీస్ కానీ ఎప్పుడైనా చదివారా బైబిల్ కాకుండా? సో ఇగోండి, ఇక్కడ చూడండి, వ్యాఖ్యానం ఉంటుంది, తర్వాత డానియల్ రిఫరెన్స్ బైబిల్, ఏసీటీసీ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది, తర్వాత లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ ఉంటుంది, నేను ఇప్పుడు అది చదువుతున్నాను. తర్వాత ఇంకొకటి ఉంటుంది, గూగుల్లో ఇంకొకటి ఉంటుంది, నేను ఫాలో అవుతున్నాను అది కూడా. సో నేను చెప్తాను, అది మీకు నేను లింక్ కానీ ఏమన్నా పెడతానులే. ఖచ్చితంగా మనము ఇది చదవాలి. తర్వాత నో దిస్ అంటే అవి చదువుతున్నప్పుడు మనకి హిస్టరీ గురించి తెలుస్తుంది, జోగ్రఫీ, కల్చర్, లాంగ్వేజ్. సో వీటి గురించి మనం తెలుసుకుంటాం కామెంటరీస్ చదవడం వలన. ఏరియా గురించి తెలుసుకుంటాము, తర్వాత అప్రాక్సిమేట్ గా ఏ ఇయర్ లో జరిగిందో తెలుసుకుంటాము. జోగ్రఫీ అంటే సో ఆ ప్రదేశాల గురించి, మ్యాప్ పాయింటింగ్ గురించి తెలుసుకుంటాము. కల్చర్ గురించి, లాంగ్వేజెస్ గురించి మనము తెలుసుకుంటాము. ఓకేనా? సో ఇది బాగా ఉపయోగపడింది మనకి. ఖచ్చితంగా కామెంటరీస్ అనేవి మనం చదవాలి. ఓకేనా? కామెంటరీస్ మీరు చదవడానికి వ్యాఖ్యానం ఉంటుంది, కొనుక్కోండి. మేబీ 1000 లోపే ఉంటుంది. తర్వాత లేకపోతే ఇంటర్నెట్ లో ఉంది, ఇంటర్నెట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది. గూగుల్లోనే మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఇంతవరకు రోజుల్లో ఇవన్నీ కొనుక్కునేవాళ్ళు, కానీ ఇప్పట్లో అయితే ఇవన్నీ మీకు ఇంటర్నెట్ లోనే దొరుకుతుంది.
సో హిస్టరీ, జోగ్రఫీ, కల్చర్, లాంగ్వేజ్ మీరు మంచిగా ఎతకాలే కానీ కొంచెం టైం తీసుకున్నా సరే మీకు అన్ని దొరుకుతాయి. సో ఇలాగ మీరు రాసుకోవాలి. ట్యూస్డే రోజు ఆ లెసన్ కి సంబంధించిన మ్యాటర్ అంతా మీరు గూగుల్లో వెతకాలి. ఓకేనా? లేదా వ్యాఖ్యానాల్లో, కామెంటరీస్ లో చదివి ఆ వచనాల్ని వాళ్ళు ఎలా విడమార్చి రాశారు అన్న దాని గురించి మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఒక్క వచనాన్నే 4-5 పాయింట్ ఆఫ్ వ్యూస్ లో మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనకి ఆ పిల్లలకి చెప్పడానికి మనకి బాగా తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది. మనకు బాగా అర్థమైనప్పుడే కదా మనం చెప్పగలం. సో అది అందుకని మనము కామెంటరీస్ ఖచ్చితంగా చదవాలి. తర్వాత వెన్స్డే ఏం చేయాలి? వెన్స్డే మనం బైబిల్ లెసన్ ప్రిపరేషన్ అవ్వాలి. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్. మెయిన్ వర్క్ ఇదే. బైబిల్ లెసన్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్. సో మీరు బైబిల్ లెసన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. డైరెక్ట్ గా యెహోషువ ఎరికోను కూల్చారు అన్నదానికి మీరు వెళ్ళిపోకూడదు, డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళకూడదు. మీరు ఫస్ట్ ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సో ఆ ఇంట్రడక్షన్ ఏమనుకున్నాం మనం? లండన్ బ్రిడ్జ్ అనుకున్నాం కదా. సో ఆ లండన్ బ్రిడ్జ్ ఎలా పడిపోయింది, లేకపోతే దేనివల్ల అది కూలిపోయింది అంటే ఈ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్, వరల్డ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైనా ఒకటి తీసుకొని ఇంట్రడ్యూస్ చేయండి. లేకపోతే పరిచయ వాకుల్లాగా, సో ఏదైనా క్వశ్చన్ లాగా, లేకపోతే పిల్లలు ఇట్లాగా లండన్ బ్రిడ్జ్ కూలిపోవడం మీకు ఎవరికైనా తెలుసా అని చెప్పి ఒక క్వశ్చన్ వేయండి. సో అలాగే ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేసి అప్పుడు చిన్నగా మీరు లెసన్ లోకి వెళ్ళాలి. ఓకేనా? పరిచయ వాక్యాలు లేకుండా మీరు డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోమాకండి. ఓకే, జస్ట్ 1 or 2 minutes తీసుకొని ఇంట్రడక్షన్, జస్ట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేయాలి. తర్వాత 15 to 20 పాయింట్స్ మీరు రాసుకోవాలి, ఒక పేపర్ లో లిస్ట్ చేసుకోవాలి. ఓకేనా? 15 to 20 పాయింట్స్ మీరు రాసుకుంటే చూడండి, ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రూల్స్ అన్ని మీరు పాటించండి. ఇలా పాటించి మాత్రమే మీరు ప్రిపేర్ అయ్యే లెసన్ సండే స్కూల్ లో చెప్పండి. అప్పుడు మాత్రమే మనము మంచి సండే స్కూల్ టీచర్స్ గా మనం తయారవుతాం. చిన్నపిల్లలకి మీరు చెప్పేది కూడా వినాలని పిల్లలకి ఇంట్రెస్ట్ రావాలి కదా. సో మీరు చెప్పేది కూడా పిల్లలకు వినడానికి ఆసక్తి వస్తుంది. సో ఖచ్చితంగా మీరు 15 to 20 పాయింట్స్ అవి కూడా నేను చెప్తాను ఎలా రాసుకోవాలన్నది. యాక్చువల్గా ఇప్పుడు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కదా, అక్కడికి మీకు సగం పాయింట్స్ వచ్చేస్తాయి. మిగిలిన సగం అనేది లెసన్ గురించి మీరు రాసుకోవాలి. తర్వాత మెయిన్ పార్ట్ ఏంటిది అన్నది మీరు పిక్ చేసుకోవాలి ఆ లెసన్ లో. తర్వాత క్లోజింగ్. ఓకేనా? ఇంట్రడక్షన్ 15 to 20 పాయింట్స్, మెయిన్ పార్ట్, క్లోజింగ్. సో ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, యేసయ్య తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాడు, ఎవరైతే తలుపు తెరుస్తారో అక్కడ లోపలికి వచ్చి నేను వానితో కలిసి ఉంటామని చెప్పేసి ఒక వాక్యం చెప్తారు కదా ప్రకటనలో. సో దాన్ని మీరు చెప్పడానికి ఎలా చేయాలంటే ఏదైనా తలుపు బొమ్మ తీసుకోండి, A4 షీట్ లోనే ప్రింట్అవుట్ తీయించుకోండి, లేకపోతే మీరే తలుపు బొమ్మ గీయండి. పిల్లలు ఇదిగో తలుపు కదా, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? తలుపు కనిపిస్తుంది కదా అని చెప్పి పిల్లలు ఇదిగో యేసయ్య మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు అని చెప్పి అలాగ ఇంట్రడక్షన్. ఓకేనా? సో అలాగ మీరు ఇంట్రడక్షన్ ఇస్తే పిల్లలకి త్వరగా అర్థమవుతుంది. తర్వాత యేసు ప్రభువు ఇప్పుడు మన పాపాల నుంచి మనం విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి చనిపోయారు కదా. అంటే మన పాపపు యొక్క బంధకాలతో మనము కట్టబడి ఉన్నప్పుడు యేసయ్య మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు కదా. సో అది చెప్పడానికి యాక్చువల్గా మీరు ఎగ్జాంపుల్ గాంధీని తీసుకోవచ్చు. సో మన భారతదేశము బానిసత్వం కింద ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉన్నప్పుడు ఎలాగా మన వాళ్ళు బానిసలకి ఎలాగ చిత్రహింసలకి గురవుతా ఉండేవాళ్ళు. కానీ గాంధీ ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైటింగ్ స్టార్ట్ చేశారో, ఆయన ఫైట్ చేసిన తర్వాత ఎలా ఇండియాకి స్వాతంత్రం వచ్చిందో, సో జస్ట్ ఒక 1 or 2 minutes మీరు స్వాతంత్రం గురించి చెప్పి, అంటే ఏంటంటే జనరల్ డిస్కషన్ లాగా పిల్లలకి దీనిపైన అవగాహన ఉండేది కదా. సో అలాగే ఏదైనా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అప్పుడు మీరు పిల్లలు మనం కూడా అలానే ఒకప్పుడు పాపం అనే దాస్యానికి లోబడిపోయినాము, ఇదిగో వేసే ఈ లోకానికి రాకపోతే అస్సలు విడుదల లేదు, మన నరకానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళము, అపవాది మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోవడానికి మన చేత ఎన్ని తప్పులు చేస్తారో పిల్లలు అని చెప్పి అలాగ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎలా అయితే మనకు ఒక సిలువలో రక్తాన్ని కార్చి మనల్ని ఆ పాప నుంచి విడుదల చేశారో మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నేను ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలన్నది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అర్థమవుతుందా? అర్థమైందా? సో ఇలాగ మీరు ఇంట్రడక్షన్ చెప్పాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ యోనాని ఇది పెద్ద చేప వచ్చి మింగేసిందని మనం చెప్తాం కదా. దానికి ఇంట్రొడక్షన్ గా మీరు ఏదైనా డాల్ఫిన్ బొమ్మ కానీ లేకపోతే ఏదైనా ఫిష్ అలాగే
ఏదైనా మింగేసింది మీరు తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. సో ఇది యాక్చువల్ గా న్యూస్ పేపర్ వేసిన బొమ్మ. సో అది అలాగ చనిపోయి వచ్చి ఒడ్డున పడిపోయినప్పుడు వేసారు. చూడండి ఇంత పెద్ద చేప కదా పిల్లలు. ఇలాంటి షేపే యోనాన్ని మింగేసింది అని మీరు చెప్పొచ్చు. సో అలాగే ఎగ్జాంపుల్ గా ఇంట్రడక్షన్ గురించి. తర్వాత మనము 15 to 20 పాయింట్స్ రాసుకోవాలి కదా. ఆ 15 to 20 పాయింట్స్ మొత్తం వచనాలు రాయమాకండి. మీరు లెసన్ చదువుతారు కదా బైబిల్లో పాట, ఆ వచనాలని రాయకూడదు. మెయిన్ గా జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. నేను రేపు మీకు చూపిస్తాను, నా పేపర్స్ ఉన్నాయి. లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను రాసుకున్న పాయింట్స్ అన్ని. సో అది మీకు ఎగ్జాంపుల్ గా నేను గ్రూప్ లో పెడతాను. సో ఇలాగ జస్ట్ మెయిన్ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి. మీరు ఇంకా వచనాలు మొత్తం అసలు బైబిల్లో ఉన్న వచనాలు రాయొద్దు. కేవలం మెయిన్ సైడ్ హెడ్డింగ్, అంటే మీరు ఆ సైడ్ హెడ్డింగ్ చూసుకోగానే మీకు నెక్స్ట్ పాయింట్ పిల్లలకి ఏం చెప్పాలో గుర్తొచ్చేసేలాగా కేవలం చిన్న పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ లాగా మాత్రమే రాసుకోవాలి ఆ 15 to 20 పాయింట్స్. ఓకేనా? ఏం చెప్పాము మనము? సువార్తను చెప్పాలి, తర్వాత ఇంట్రడక్షన్, మెయిన్ పార్ట్, తర్వాత క్లోజింగ్. మధ్యలో మెయిన్ పార్ట్ నే ఎక్కువ మీరు రాసుకోవాలి. ఆ మెయిన్ పార్ట్ ఏంటో కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ. ఆ మెయిన్ పార్ట్ లో మీరు ఏ లెసన్ తీసుకున్నా సరే పాపం గురించి, సిలువను గురించి, రక్షణ గురించి, పరిశుద్ధత గురించి, ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వాలి. ఇప్పుడు యెహోషువ స్టోరీ ఉంది, యెహోషువ అది లెసన్ ఉంది కదా. అందులో మనం పాపం గురించి ఎక్కడ చెప్తామంటే మీరు అక్కడికి వచ్చేసరికి పిల్లలు చూడండి ఇక్కడ పక్కకు వెళ్ళండి. లెసన్ సగం చెప్పిన తర్వాత జస్ట్ కొంచెం ఆపి పక్కకు వెళ్ళండి. ఎక్కడైనా సరే ఎందుకు అంత ఉగ్రత రావాల్సి వచ్చింది ఎరుకో మీదకి? ఎరుకో పాపంతో నిండి ఉన్నది అని చెప్పి మీరు ఆ పాపం తర్వాత పాపం నుంచి యేసు ప్రభు శిలువలో మరణించిన దాని గురించి చెప్పొచ్చు, రక్షణ గురించి చెప్పొచ్చు, పరిశుద్ధి గురించి చెప్పొచ్చు. సో అలాగా మీరు ప్రతి దానిలో కూడా ఏదో ఒక పాయింట్ పట్టుకొని పాపము తర్వాత ఏసే మన కొరకు చనిపోవడము, ఏసే మనకు రక్షణ ఇవ్వడము, మనం పాపాలు ఒప్పుకోవడం ద్వారా రక్షణ మనకు ఎలా వస్తుందో, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, ఈ ఖచ్చితంగా ప్రతి ఆదివారం కవర్ చేయాలి మీరు. ఓకేనా? ఏదో ఒక మూల మీరు తీసుకొని చూడండి ఇక్కడ ఐడెంటిఫై దీస్ 4 పాయింట్స్, గో టు సైడ్. ఆ లెసన్ నుంచి కొంచెం పక్కకు వెళ్ళి ఖచ్చితంగా ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్, దెన్ కమ్ బ్యాక్ టు ద లెసన్. ఓకే? సో ఇది ఖచ్చితంగా మనము మెయింటైన్ చేయాలి. ఆ పిల్లలకు పాపం గురించి ఏం తెలుస్తుంది? పిల్లలు చిన్న వయసులో వాళ్ళు చేసేవి ఖచ్చితంగా చేస్తుంటారు. మనం ఆ చిన్న పిల్లలే కదా అని వదిలేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే గద్దించుకుంటా ఉంటామో వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. సో చిన్న విషయాల దగ్గర వాళ్ళు ఒప్పుకోవడం స్టార్ట్ చేశారు అనుకోండి, మీకు షేర్ చేస్తూ స్టార్ట్ చేశారు అనుకోండి, వెంటనే వాళ్ళకి నేను ఇంకా మంచిగా ఉండాలి, నేను ఇంకా దేవుని కొరకు బ్రతకాలి, లేకపోతే నేను ఇది తప్పు చేయకూడదు అని చిన్న వయసులోనే వాళ్ళకి ఆ వేస్ తెలుస్తాయి, ఆ మంచి మార్గాలు తెలుస్తాయి. సో అదే కదా మనం మంచి త్రోవలో నడవడం అంటే. ఖచ్చితంగా ప్రతి ఆదివారం వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, సరేనా? ఎందుకంటే ఇదే అసలు మెయిన్ పార్ట్ వాళ్ళకి తెలియాల్సి. తర్వాత ఆ 15 to 20 పాయింట్స్ ఏమేమి ఇంక్లూడ్ అవ్వాలంటే కొన్నిసార్లు 30-40 వచ్చేస్తాయి. అసలు అన్ని పెట్టుకోమాకండి, ఓన్లీ 20 పాయింట్స్ పెట్టుకోండి. మెయిన్ పాయింట్స్ అసలు ముఖ్యమైన ఏంటో చూడండి. తర్వాత ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, తర్వాత విజువల్ రిలేటెడ్ మీరు బొమ్మలు చూపించే చెప్పాలి. సో బొమ్మలు ఏంటన్నది మీకు నెక్స్ట్ మేము చెప్తాం విజువల్స్ గురించి చెప్పేటప్పుడు. బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ చూపించేటప్పుడు ఏ పాయింట్లు అయితే చెప్తున్నారో ఆ పాయింట్లు ఖచ్చితంగా పెట్టండి, మిగిలిన కొట్టేసుకోవచ్చు. తర్వాత గాస్పుల్ ఇప్పుడు చెప్పాం కదా 4 పాయింట్స్ గురించి చెప్పాలని. సో వాటికి రిలేటెడ్ గా సిన్, క్రాస్, సాల్వేషన్, తర్వాత హోలీ, సో పరిశుద్ధత గురించి, వీటికి ఉన్న పాయింట్స్ ఏమైనా మీకు ఉంటుంటే ఆ లెసన్ నుంచి ఖచ్చితంగా ఆ పాయింట్స్ నుంచి మిగిలిన తీసేయండి. ఓకేనా? తర్వాత మెయిన్ ట్రూత్, ఈ 6 పాయింట్స్ మీరు వచ్చేలాగా ఆ 20 పాయింట్స్ మెయింటైన్ చేసుకోండి, అంతకు మించి అవసరం లేదు. ఓకే? సో వీటిని సంఘటనల క్రమం అంటాం. ఓకే? తర్వాత ఇక్కడ చూడండి, మీరు వాయిస్ మాడ్యులేషన్స్ మెయింటైన్ చేయాలి. మీరు రేపు ప్రాక్టికల్ లెసన్ చెప్తారు కదా ఎండింగ్ లో, అప్పుడు మేము ఖచ్చితంగా చూస్తాం ఇది. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ మనము యెహోషువ వాళ్ళకి చెప్పినప్పుడు ఫస్ట్ రోజు వాళ్ళు తిరుగుతా ఉన్నారు, రెండో రోజు తిరుగుతా ఉన్నారు, తర్వాత మూడో రోజు కూడా అలా బోరలు ఊదుతా ఎరుకో చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఏసే వాళ్ళకి చెప్పాడు కదా, అందుకని వాళ్ళు అలా తిరుగుతున్నారు. 5వ రోజు తిరిగారు, 6వ రోజు తిరిగారు, 7వ రోజు వచ్చేసరికి 7 సార్లు తిరగాలి. ఒకసారి మళ్ళీ ఒక రోజుకి ఒకసారి తిరిగారు, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగాలని చెప్పారు ఏసయ్య. ఇక చూడండి, ఒకసారి తిరిగారు, రెండోసారి తిరిగారు, మూడోసారి తిరిగారు, 4వసారి తిరిగారు, 5వసారి తిరిగారు, 6వసారి తిరిగారు. 7వ రోజు రాగానే యెహోషువ అందరూ అరవండి గట్టిగా,
గట్టిగా అరవండి అని చెప్పగానే ఆ పిల్లలు ఇశ్రాయేలీలు అందరూ ఇంకా గట్టిగా వాళ్ళ బోర్లు ఊదుతా ఆరాధిస్తా దేవుని స్తుతిస్తా ఎరుకో చుట్టూ తిరుగుతూ ఉండగా పెళ్ళ 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 మొత్తం ఎరుకో గోళ్ళన్నీ కూలిపోయినాయి అని మీరు చెప్పగానే పిల్లలు ఒక్కసారి లెఫ్ట్ అయిపోతారు. అమ్మా ఏదో అయ్యిందని చెప్పి ఇంకా వాళ్ళకి అది ముద్రించబడాలి. ఇప్పుడు ఆ ఏడసారి తిరగగానే గోళ్ళన్నీ కూలిపోయినాయి. గోళ్ళన్నీ కూలిపోయిన తర్వాత ఇంక వాళ్ళు జయించి ఎరుకో పట్టణం స్వాధీన అట్లా చిన్నగా మీరు చెప్పకూడదు. ఓకే, సో ఖచ్చితంగా మీరు అక్కడ జరిగే కార్యాన్ని మీ వాయిస్ మాడ్యులేషన్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. బొమ్మలు ఎన్ని చూపిస్తూ ఒక ఎత్తు అయితే మీరు వాయిస్ మాడ్యులేషన్స్ సో అది చెప్పడం ఒక ఎత్తు. ఓకేనా? సో నా ఫస్ట్ ప్రాక్టికల్ లెసన్ లో ఇదే పట్టుకున్నారు. మిగిలినంతా బాగా చెప్పాను కానీ వాయిస్ మాడ్యులేషన్స్ చెప్పాను కదా ఒకసారి దావిదు కుమారుడా నన్ను కరుణించి అనే అరిచే దగ్గర నేను అలా అరవలేదు. సో అదే పట్టుకున్నారు అక్క వాళ్ళు. సో మీరు ఎవ్వరు ఇలాంటి తప్పు చేయమాకండి. వాయిస్ మాడ్యులేషన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, అలాగా పెళ్ళ 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 పెడిపోగానే ఇంకా అందరూ కూడా ఆ ఎరుకో పట్టణానికి స్వాధీనం చేసేసుకున్నారు. ఎరుకో పట్టణం వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది అని చెప్పి వాళ్ళకి మీరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలాగ వాయిస్ మాడ్యులేషన్స్ మీరు మెయింటైన్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. ఎవరైనా సరే ఆల్టర్ కాల్ అంటే మీకు తెలుసు కదా. సో ఎవరైనా కొత్తగా వచ్చిన పిల్లలు దేవుని అంగీకరించడం. సో పిల్లలు ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుని అని చెప్పి ఇప్పటి నుంచి దేవుని బిడ్డలుగా ఉండడానికి మీరు ఆశిస్తే ముందుకు రండి అని చెప్పి వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళని ముందుకు పిలిచి వాళ్ళకి ఏదైనా మీరు దేవుని కొరకు బ్రతికేలాగా ఏదైనా ఒక ప్రేయర్ చేయించాలి. అది చెప్తాను అండి. సో ఛాలెంజ్ ఇవ్వాలి. ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఆ లెసన్ లో ఏదైతే విన్నారో ఇప్పుడు ఒబీడియన్స్ అనుకోండి. సో పిల్లలు ఇప్పటి నుంచి మీరు ఎంతమంది లోబడాలనుకుంటున్నారు దేవునికి నిజంగా అని చెప్పి ఒక ఛాలెంజ్ వాళ్ళకి ఇవ్వాలి. విధేయత అయితే విధేయత, విశ్వాసం అయితే విశ్వాసం, నమ్మకం అయితే నమ్మకం. సో మీరు నమ్ముతున్నారా పిల్లలు దేవుణ్ణి అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. తర్వాత వెల్కమ్ చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళని. ప్రేయర్ చేయించాలి వాళ్ళతో. మీరు చెప్పి వాళ్ళతో చెప్పడం కాదు కానీ వాళ్ళతో ప్రవ్వా ఇదిగో నేను పాపిని, నా పాపాలను క్షమించండి, నేను నమ్ముతున్నాను ప్రవ్వా, నీ మంచి మార్గంలో నేను నడవాలి ప్రవ్వా అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే చేసేలాగా మీరు వాళ్ళతో చేపించాలి. తర్వాత వాళ్ళకి ధైర్యం కలిగించే మాటలు ఏదైనా 2-3 వచనాలు చెప్పి వాళ్ళకి మీరు ధైర్యాన్ని కలిగించాలి దేవుని నమ్మడం ద్వారా. తర్వాత థర్స్డే ఏం చేయాలంటే విజువల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని గురించి ఒక ప్రత్యేకమైన టాపిక్ ఏ ఉంది, రాజాక్ మీకు చెప్తారు విజువల్స్ గురించి. సో దీని గురించి కూడా విజువల్స్ దగ్గర చాలా కష్టపడాలి. సరేనా? సో అదంతా మేము చెప్తాము. మనము కష్టపడతా నేర్చుకోవాలి. విజువల్స్ నేను ఎలా కష్టపడ్డానో కూడా చెప్తాను. తర్వాత చూడండి ఇక్కడ ఫ్రైడే టు సండే మనం సండే ప్రిపేర్ అవ్వాలంటే ఫ్రైడే అంటే 10 days ముందు ప్రిపేర్ అవ్వాలి మనం. తర్వాత సాటర్డే ఇది లెసన్ అట్రాక్టబుల్ వర్డ్. తర్వాత మండే బైబిల్ చదువుతాము. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే సరి అని నేను మీకు చెప్పేసాను. సో ఇలా మనం ప్రిపేర్ అయ్యి మనము లెసన్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రవ్వా. మా సండే స్కూల్ టీచర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి జీవితాలలో ప్రవ్వా నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ సన్నిధిలో ఎలాగ తండ్రి నాయన చిన్న బిడ్డల కోసం ప్రయాసపడాలి, లెసన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్చుకుంటూ ఉన్నాం. ఏదో ముందు ఆదివారం ప్రిపేర్ అవ్వడం కాదు కానీ, ముందు రోజు ప్రిపేర్ అవ్వడం కాదు కానీ ప్రభు వారం ముందు నుంచి మేము ప్రిపేర్ అయ్యి తండ్రి నాయన బిడ్డలకు చెప్పడానికి మాకు సహాయం చేయమని, ఇవన్నీ మా హృదయాల్లో ముద్రించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్.